అవినీతి ఆరోపణలు ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో ఇబ్రహీంబాగ్ ఏడీఈ అంబేద్కర్ ను అరెస్టు చేసిన పోలీసులు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏడీఈ అంబేద్కర్ విచారణకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అవినీతి ఆరోపణలు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న అభియోగాలపై ఎస్సీబీ అధికారులు సుదీర్ఘంగా నిన్న తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు కూడా అంబేద్కర్ నివాసంతో పాటు ఆయన బంధువులు కుటుంబ సభ్యుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎదుట ఈ తెల్లవారుజామున హాజరుపరిచారు. ఆయనకు 14 రోజుల కోర్టు రిమాండ్ విధించింది. అయితే అనంతరం చెంచల్గూడ జైలుకు తరలించారు. మరోవైపు ఆయన వద్ద పెద్ద ఎత్తున ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయన బంధువు ఇంట్లో 2.18 కోట్ల రూపాయల నగదుతో పాటు ఆయన పేరు మీద బ్యాంక్ డిపాజిట్లు 78 లక్షలు, అదేవిధంగా 36 లక్షల పెట్టుబడులతో పాటుగా కారులో మరో 5 లక్షల రూపాయలను ఏసీబీ అధికారులు తనిఖీల సమయంలో గుర్తించారు. దీంతో పాటుగా భారీగా ఆస్తులను కూడా గుర్తించారు. గచ్చిబౌలిలో 5 అంతస్తుల భవనంతో పాటుగా హైదరాబాద్ లోని శివార్లో ఒక వ్యవసాయ క్షేత్రం, 1000 ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రంతో పాటుగా 6 ప్లాట్లు, అదేవిధంగా సూర్యాపేటలో 10 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు ఇతర ఆస్తులు కూడా కలిగి ఉన్నాడు. అదేవిధంగా బంగారు ఆభరణాలు కూడా పెద్ద ఎత్తున కలిగి ఉన్నట్లు ఏసీబీ అధికారులు తనిఖీల్లో బయటపడింది. ఈ నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేసి నిన్న రాత్రి అతన్ని అరెస్ట్ చేశారు. ఈ తెల్లవారుజామున నాంపల్లి కోర్టు ఏసీబీ ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన తర్వాత కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అనంతరం చెంచల్గూడ జైలుకు తరలించారు. మరోవైపు ఏసీబీ అధికారులు అంబేద్కర్ ను కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారించాలని భావిస్తున్నారు. ధన్యవాదాలు శ్రీనివాస్.